వస్తున్నాను అబ్బాయి వస్తున్నాను. హాయ్ మామా, వెల్కమ్ బ్యాక్. అరణ్మనై పార్ట్ 4. ఇది తమిళ టైటిల్, బాక్. ఇది తెలుగు టైటిల్. సో ఈ సినిమా రీజన్ గా థియేటర్ రిలీజ్ అయింది. తెలుగు తమిళ్లో ఒకే రోజు మిక్సీ టాక్ వచ్చింది. ఇది ఫస్ట్ డే. కానీ మిక్సీ టాక్ తోనే తమిళనాడులో 100 కోట్ల గ్రాస్ క్లబ్ లోకి అతి తొందరలో జాయిన్ అవబోతుంది ఈ సినిమా. తమిళనాడులో ఈ సినిమా బ్లాక్ బస్టర్. ఇక తెలుగులో ఈ సినిమా హిట్ అయింది. అండ్ 2 days బ్యాక్ సినిమా బ్రేకింగ్ టార్గెట్ కూడా కొట్టేసింది. సో మొత్తానికి మిక్సీ టాక్ తోని దుమ్ము లేపేస్తుంది. కానీ ఈ సినిమా తెలుగులో ఎక్కువ ప్రమోషన్ చేస్తుంటే జనాల్లోకి బాగా రీచ్ అయ్యి బ్లాక్ బస్టర్ ఉండేది తెలుగులో. కానీ ప్రమోషన్ అంత చేయలేదు. అందుకే చాలా మందికి రీచ్ అవ్వలేదు అనమాట. సో మొత్తానికి ఈ సినిమా థియేటర్లో చూడాలా, లేకపోతే వెయిట్ చేసి ఓటీటీలో చూడాలా అనేది మీకు ఈ వీడియోలో చెప్పేస్తా క్లియర్ కట్గా. మరి ఓటీటీలో ఎప్పుడు వస్తుంది అది కూడా డిస్కషన్ చేసుకుందాం. మరి ఈ సినిమాకి నుంచి రేటింగ్ అండ్ సినిమాలు ప్లస్ పాయింట్ ఏంటి, మైనస్ పాయింట్ ఏంటి మొత్తం డిస్కషన్ చేసుకుందాము. సో వీడియోని స్కిప్ చేయకుండా ఎండ్ వరకు వచ్చండి. సో మన రివ్యూ ఎలా ఉంటుంది తెలుసు కదా, పర్ఫెక్ట్ రివ్యూ. అండ్ మొదటిగా స్టోరీ విషయానికి వస్తే నేను 1% కూడా రివీల్ చేయదలుచుకోలేదు. ఎందుకంటే మీరు ఆల్రెడీ కళావతి, చంద్రకళ, అంతఃపురం ఈ 3 సినిమాలు మీరు చూసుంటారు కదా. సేమ్ స్టోరీ, ఎక్కడ కానీ మనకు సబ్జెక్ట్ అనేది కొత్తగా ఉండదు. సేమ్ అదే రిపీటెడ్ అనమాట. అండ్ ఇక సినిమాలో ప్లస్ పాయింట్ గురించి మనం మాట్లాడుకుందాం. మొదటిగా డైరెక్షన్ మామ. సుందర్ సి కొంచెం లేట్ అయినా లేటెస్ట్‌గా మంచి డైరెక్షన్‌తో అండ్ విజువల్ ఎఫెక్ట్స్‌తో మనకు ఇంతకుముందు వచ్చిన చంద్రకళ, కళావతి, అంతఃపురం ఈ 3 సినిమాలు ఎక్కువగా మనకు కామెడీ ఎక్కువ యాడ్ చేశారనమాట. కానీ ఈ సినిమాలో కామెడీ తగ్గించి మనకు హారర్ ఎలిమెంట్స్ అనేది ఎక్కువ డోస్ పెంచాడు. అండ్ థ్రిల్లింగ్ ఎలిమెంట్స్ చాలా ఉంటాయేమో, భయపెట్టే సీన్స్ చాలా ఉన్నాయి. ఎస్పెషల్లీ చిన్న పిల్లలైతే సూపర్‌గా ఎంజాయ్ చేస్తారనమాట థియేటర్‌లో. అండ్ ఇంకా బ్యాక్‌గ్రౌండ్ మ్యూజిక్ కూడా చాలా బావుంది. ఇక స్క్రీన్ ప్లే గురించి మాట్లాడుకోవాలంటే, సినిమా స్టార్ట్ అయినప్పటి నుంచి ఎండింగ్ వరకు ఎక్కడ గాని ఒక్క సీన్ అంటే ఒక్క సీన్ కూడా బోర్ కొట్టదు. చాలా ఫాస్ట్‌గా ఎళ్ళిపోతుంటుంది. అండ్ ఇంటర్వల్ బ్యాంగ్ అదిరిపోద్ది. సినిమా స్టార్ట్ అయిన ఒక 30 మినిట్స్ తర్వాత ట్విస్టులు స్టార్ట్ అవుతాయేమో ఒకదాని తర్వాత ఒకటి. బాక్ ఎవరు? అసలు బాక్ అనేది ఒక దెయ్యమా? సో దానికి సెపరేటు ఏదైనా ఫ్లాష్ బ్యాక్ ఎపిసోడ్ డిజైన్ చేసాడా డైరెక్టర్ అని మనం అనుకుంటాం. కానీ అది జరిగేది వేరు. అలా ట్విస్టులు చాలా ఉంటాయి. ఇంటర్వల్ బ్యాంగ్ అదిరిపోద్ది మామూలుగా ఉండదు. తర్వాత లాస్ట్ ఒక 30 మినిట్స్ మాత్రం మీరు పెట్టిన డబ్బులకి వర్త్ అని నేను బల్లగుద్ది చెప్తా. వీఎఫ్ఎక్స్ గాని, ఫస్ట్ హాఫ్, సెకండ్ హాఫ్‌లో మనకు ఫారెస్ట్ సెట్ చూపిస్తారు. సడెన్ చూసేసరికి ఇదేనా హాలీవుడ్ మూవీ అనుకుంటాం. అలా ఉంటుందన్నమాట ఇది. ఆ ఫారెస్ట్ సెట్టు చాలా డిజైన్ చేశారు. చాలా బాగా డిజైన్ చేశాడు డైరెక్టర్ సందేశి. అండ్ ఇక యాక్టర్స్ పెర్ఫార్మెన్స్ మనం మాట్లాడుకుందాం మామ. తమ్మన్న. మనకు తమ్మన్న సెకండ్ హాఫ్‌లో మదర్ క్యారెక్టర్ ప్లే చేసింది. అండ్ యాక్టింగ్ మాత్రం చింపేసింది మామ. చాలా ఎమోషనల్ సీన్ అది. ఆహ్, బ చాలా హైలైట్‌గా ఉంటుంది. ఇక కోవై సరళ గారు. సో, ఆమె యాక్టింగ్ గురించి మనం చెప్పేంత మనం పెద్దోళ్ళు కాదు. అండ్ ఉన్నంత వరకు ఆమె కామెడీ చాలా బాగుండింది. ఇంకా ఎస్పెషల్లీ మన తెలుగు యాక్టర్స్ వెన్నెల కిషోర్ అండ్ శ్రీనివాస్ రెడ్డి. వీళ్ళు స్టార్టింగ్ నుంచి నవ్వించిన అది ఒక ఎత్తు. కానీ లాస్ట్ ఒక 20 మినిట్స్ నవ్వించారు మామ. సీట్‌లోంచి పగలబడి నవ్వుతాం. ఒక సీన్ ఉంటుంది బాక్‌తో. ఆ సీన్ హిలరియస్‌గా ఉంటుంది. అదొక ఎత్తనమాట. అలాంటి సీన్ క్రియేట్ చేసారు డైరెక్టర్ సందేశి. లాస్ట్ ఒక 20 మినిట్స్ కామెడీ హైలైట్‌గా ఉంటుంది. 30 మినిట్స్ వీఎఫ్ఎక్స్ గాని, ఆ అమ్మవారి సాంగు చాలామంది ఆర్టిస్ట్‌తో చాలా కలర్‌ఫుల్‌గా ఉంటుంది. సో, మొత్తానికి థియేటర్‌లో చూడాల్సిన సినిమా మామ ఇది. నేనైతే బల్లగుద్ది చెప్తున్నా. థియేటర్‌లో చూడాల్సిన మూవీ. బ్యాక్‌గ్రౌండ్ మ్యూజిక్ గాని, ఆ లొకేషన్స్ గాని చాలా హైలైట్‌గా ఉంటాయి. అండ్ యాక్టర్ పెర్ఫార్మెన్స్ కూడా చాలా బాగుంది. సినిమాలో ఇది తక్కువ అని నేను చెప్పను. చెప్పేది ఒకటే స్టోరీ మాత్రం. ఎందుకంటే కొత్త స్టోరీ ఏం కాదు. సేమ్ స్టోరీ. దానికి మన స్క్రీన్ ప్లేతో ఈసారి కామెడీ కొంచెం తగ్గించి, మనకు హారర్ ఎలిమెంట్స్ కొంచెం ఎక్కువ పెంచాడు. అండ్ స్క్రీన్ ప్లే కొంచెం ఫాస్ట్‌గా స్లో నేరేషన్ కాకుండా కొంచెం ఫాస్ట్‌గా పెంచాడు కాబట్టి ఎక్కడ గాని బోర్ కొట్టలేదు. అది నేను చెప్పేది. మిగతాదంతా ఓవరాల్ టూ గుడ్. సో ఫైనల్‌గా ఈ 'బాక్' సినిమాకి నేనిచ్చే రేటింగ్ 5కి ఔట్ ఆఫ్ 3.5. సో ఫైనల్‌గా ఈ సినిమా థియేటర్‌లో చూడండని మీకు రికమెండ్ చేస్తున్నా. మరి థియేటర్‌లో మీద చూడడం, ఓటీటీలో చూస్తామంటే మరి జీ5 ఓటీటీ వాళ్ళు ఈ సినిమాని ఈ నెల మే ఎండింగ్‌లో ఈ సినిమాని స్ట్రీమింగ్ చేస్తారు. లేకపోతే ఇంక జూన్ ఫస్ట్ వీక్‌లో. సో, మొత్తానికి జీ5 అంటే తెలిసింది కదా! 8 వారాలు అలా ఉంటుంది. మరి ఎప్పుడు స్ట్రీమింగ్ చేస్తారో మనకి తెలీదు. ఓకే. వెయిట్ చేయండి. ఓటీటీలో కావాలంటే ఈ మంత్ ఎండింగ్‌లో లేకపోతే జూన్ ఫస్ట్ వీక్‌లో వస్తుంది జీ5 ఓటీటీలో. లేదు థియేటర్ చూడాలంటే వెంటనే చూసేయండి. అదిరిపోద్ది సినిమా మాత్రం. పిల్లలు మర్చిపోవద్దు. మీరు వెళ్ళేటప్పుడు మీ పిల్లల్ని తీసుకుపోండి. సూపర్‌గా ఎంజాయ్ చేస్తారు. ఫుల్ కామెడీ అండ్ థ్రిల్లింగ్ ఎలిమెంట్స్, హారర్ ఎలిమెంట్స్ ఎక్కువున్నాయి. మంచి మంచి లొకేషన్స్ చాలా బావుంటాయి. గ్రాండ్ వీఎఫ్ఎక్స్. సినిమా బడ్జెట్ ఎంత? 18,00,00,000. ఈ 18,00,00,000కి ఇంత తీశారంటే నిజంగా నమ్మలేకపోతున్నాం మామ. నిజంగా డైరెక్టర్ సుందర్‌కి హ్యాట్స్ ఆఫ్. వాట్ ఎ టేకింగ్ మ్యాన్. సో, మొత్తానికి
అదిరిపోయింది మా సినిమా మాత్రం. సో వెంటనే వాచ్ చేసింది థియేటర్‌లో. లేకపోతే ఓటీటీలో చూసేయండి. ఓకే. బై మామ.